ఆలూ ఫ్రై విత్ చింతపండు చారు. ఆలూ ఫ్రై అనగానే కొన్ని కర్రీస్ గుర్తుకొస్తాయి. ఏంటంటే ఫస్ట్ది చారు, సాంబార్, టిఫిన్స్లో పూరి, రోటీ. ఇవన్నిటికీ సూపర్ కాంబినేషన్ అండి ఆలూ ఫ్రై. ఎప్పుడు సింపుల్గా ఓకే ఆలూ ఫ్రై చేసుకొని తినడం కాకుండా ఇలా చింతపండు చారుతోని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం ఆలూ ఫ్రై అండ్ చారు కలుపుకొని తింటే సూపర్గా అదిరిపోతుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే పావు కేజీ ఆలూ తీసుకున్నాను. వాటిని కడుక్కొని చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. మరి పెద్ద ముక్కలా కట్ చేసుకోకండి, చిన్నగా కట్ చేసుకోండి. కొంతమందికి పొట్టుతోనే ఉంటే నచ్చదండి, మీరు పీల్ తీసేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే కట్ చేసి వేసుకుంటున్నాను కర్రీలో. పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక వాటర్లో వేసుకోండి, ఎందుకంటే దానికి ఉన్న స్క్రాచ్ అనేది పోతుంది, కొంచెం టేస్ట్గా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్ చిల్లీ ఫ్రై అయ్యాక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ టర్మరిక్ వేసుకొని కలుపుకోండి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 to 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం అండ్ పసుపు ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ నీళ్లు ఉండకుండా చూసుకుంటూ వేసుకోండి. అన్ని ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. మధ్యలో కలుపుకోండి, ఎందుకంటే ఆలు అనేది తొందరగా అడుగంటుకుంటుంది కాబట్టి. 3 నుంచి 4 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టండి 2 నిమిషాలు. టమాటాలు కొంచెం ఉడుకుతాయి. టమాటాలు ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోండి. ఎప్పుడైనా కానీ ఆలుని అడుగంటుకోకుండా చూసుకోండి. ఇప్పుడు నేను 2.5 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కాబట్టి మీకు టేస్ట్ పరంగా వేసుకోండి సాల్ట్ అండ్ కారం. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేయండి. ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. కారం ఉప్పు మంచిగా కుక్ అయ్యి లోకి పట్టాలి. బ్రెడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. 4 నుంచి 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే ఏమి టేస్టీ ఆలూ ఫ్రై రెడీ. అండ్ ఇప్పుడు చింతపండు చారు ఎలా చేయాలో చూద్దాం. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఫస్ట్ నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం పిసుక్కొని పోసుకున్నాను. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ యూజ్ చేయండి, లేకపోతే హ్యాండ్తోనే స్ట్రెయిన్ చేసేసుకోండి. పోసుకున్న తర్వాత లాస్ట్ చింతపండు ఉంటుంది కదా, అది ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ కూడా అందులో పడతాయి. స్ట్రైనర్ తీసేసి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చూడండి. ఉప్పు కారం సెట్ అయిందా లేదా ఒకసారి చూడండి. తర్వాత 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఇంచ్ ఆఫ్ పొడి కూడా వేసుకోండి. పొడి ఎక్కువ వేసుకోకండి, చేదుగా ఉంటుంది, కొంచెం సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పప్పు. మినపప్పు ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని. కొత్తిమీర కళ్యామాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. మీరు కళ్యామాకు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. కొంతమందికి ఎల్లిపాయలు అంటే ఇష్టం, అది దంచి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక చింతపండు చారు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ పోపు వేసేసుకోండి, లేకపోతే చారునే ఇందులో వేసేసుకోండి. చింతపండు చారు రెడీ. చారు పోసుకున్న తర్వాత 2 మినిట్స్ అలానే స్టవ్ పైన ఉంచండి. ఆలూ ఫ్రై అండ్ చారు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఏమి టేస్ట్ చేసే ఆలూ ఫ్రై అండ్ చింతపండు చారు రెడీ. అన్నంలోకి, పూరీలోకి, రోటీలోకి దేనికైనా బాగుంటుంది ఆలూ ఫ్రై.